Your success is in your hands. Your failure is in your hands. నా సక్సెస్ నా చేతిలో ఉంది, నా ఫెయిల్యూర్ నా చేతిలో ఉంది. సక్సెస్ అవ్వడానికి ఇంతకుముందు ఏమైందో తెలుసా? నా ఇన్నర్ సోల్ నన్ను ఆపింది. అంటే ఏమర్థమైందో తెలుసా? నీ ఫెయిల్యూర్ నీ చేతిలో ఉంది, నిన్ను ఆపుతుంది నువ్వే. మైండ్ సెట్, మీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, రిజల్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి? మైండ్ సెట్ మారాలి. My mama is a very hard worker and my papa too, but I really loved her. She worked a very lot for me, but indeed I can express her views that she always scolded me like that. Get marks, good marks, good marks. And I used to say that mama. I'll get. But I'm not trying for that. But mama, I'm really promising you now, I will score well in my next upcoming exams and I will be in a best position that you, all your colleagues and your friends and my papa friends see that I'm in a top position. And I finally conclude that mummy and daddy, మీరెప్పుడు నాతో పాటు ఉంటారని, మీ బ్లెస్సింగ్స్ అండ్ మీరెప్పుడు నా గురించి ఆలోచించే ప్రతి ఆలోచన I will complete and fulfill them. Thank you so much. నాకు మా మమ్మీ గురించి చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. మా మమ్మీ వెజిటేబుల్ సేల్స్ చేస్తుంది. చాలా వాళ్ళు కష్టపడ్డారు. మా మమ్మీని నేను చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచింది నన్ను. మా మమ్మీని నేను 10th ఫస్ట్ ఇయర్ కూడా అంటే బాగా మరవడ్డా. సెకండ్ ఇయర్లో మా మమ్మీ వాల్యూ ఏంటో నాకు తెలిసింది. సెకండ్ ఇయర్ నుంచి నేను ప్రేమగా ఉందామని ట్రై చేస్తున్నా, అట్లనే ఉంటున్నా. కానీ ఫస్ట్ ఇయర్లో మాత్రం మా మమ్మీని కొంచెం బాధ పెట్టినా నా మాటలతోని. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ టూ డాడీ. ప్రతిరోజు కూడా పైన ఉన్న మన భగవంతుడు, మన సర్వేశ్వరుడు, మన అక్షర పరబ్రహ్మ మన అకౌంట్లో 86,400 సెకండ్స్ డిపాజిట్ చేసి వాడుకోండ్రా అంటున్నాడు. మొత్తం వాడేసుకోండి, వాడుకోకపోతే కిల్ అయిపోతాయి అన్నాడు. అయితే ఇప్పుడు మనము 86,400 వాడుకుంటున్నామా, లేకపోతే ఫూల్సా? మనం ఫూల్స్లో ఉందామా, ఇంటెలెక్చువల్ పీపుల్లో ఉందామా? అంటే ఏం చేయాలి? మనకిచ్చిన సమయాన్ని, మనకి దేవుడిచ్చిన సమయాన్ని మనము పూర్తిగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ బ్రదర్ షఫీ గారు. రియల్లీ చాలామంది పిల్లలు ఇంకా ఇక్కడ మాట్లాడదామని, ఈ మూమెంట్లో కూడా ఇంతమంది మాట్లాడదామని అన్నీ వాళ్ళ మరి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ గురువులను, మరి వాళ్ళ బాధ్యతలను గుర్తు తెచ్చుకొని మాట్లాడమంటే మీరు రియల్గా వాళ్ళను కళ్ళు తెరిపించారని నేను భావిస్తున్నాను. సార్కి నేను ముందే చెప్పాను ఫీడ్బ్యాక్ ఏముంటుంది, ఈ సమాజం ఎలా ఉంది, చదువుకునే పిల్లలు ఎట్లా ఉన్నారు అని చెప్పాను. మీరు నిజంగానే తర్వాత నాకు బాగానే మోటివేషన్ జరిగిందంటే ఇంకొక టీం ఉంది మాకు, ఇదంతా గర్ల్స్ టీం, ఇంకొక ఇంత పెద్ద బాయ్స్ టీం కూడా ఉన్నది. మళ్ళీ ఒకరోజు మీరు వస్తే ఆ బాయ్స్ని కూడా కొద్దిసేపు మీరు కంటతడి పెట్టించారనుకోండి, వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయి. ఎస్, కంటతడి పెట్టడం అంటే ఏంటి? పాపాలకు ప్రాయశ్చిత్తం అన్నట్టు. అది జరిగింది అంటే రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. లేదు సార్, నథింగ్, నేను ఇంకా ఏడిపిస్తాను మా మమ్మీని, మా డాడీని ఇంకా ఏడిపిస్తాను, గురువులను ఏడిపిస్తాను అంటే ఇంకా నువ్వు పాపం పెంచుకుంటూ పోతున్నావు. అట్లా మాకు డ్యాన్సులు కావాలి, పాటలు కావాలని అటు నుంచి వస్తుంది. బట్ ఇప్పుడు రెస్పాన్స్ పూర్తిగా లీనమైపోయారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈవెన్ సుమన్ టీవీ ఆల్సో. వాళ్ళు నాకు చెప్తున్నారు, ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీ గురించి చెప్పారు. క్యాజువల్ డిస్కషన్లో దే టోల్డ్, దెన్ ఐ సెడ్ ఎస్ సార్, ఇన్ దిస్ వీక్ ఓన్లీ యూ సెండ్ అని చెప్పాను నేను. ఆన్ ద స్పాట్ ఐ నీడ్, ఎందుకంటే దీస్ చిల్డ్రన్ దే రిక్వైర్. ఎందుకంటే మేము వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా, దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ కెనాట్ డూ. మేము ఏదో మాట్లాడినా కూడా అది క్యాజువల్. రియల్లీ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ స్టూడెంట్స్ గివ్ బిగ్ క్లాప్స్ టు దిస్ బ్రదర్ షఫీ గారు. మనం ఎప్పుడైతే లో ఫీల్ అవుతామో మనకు ఒక మోటివేషన్ కావాలి. ఎస్ ఆర్ నో? మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుండి వస్తుంది మోటివేషన్. అయితే సెకండ్ లెవెల్ ఏంటో తెలుసా? లోపల నుంచి మోటివేషన్ రావాలి, సెల్ఫ్ మోటివేషన్. నాకు తెలిసి మీరు ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసిన స్థాయికి ఎదుగుతారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోయాయి.
ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి, మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి, అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.